పెళ్ళంట టైంలో కానీ ఇంకే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో కానీ దాసరి గారి సినిమాల్లో కానీ ఏదైనా సెట్లో జరిగిన హాస్య అంటే బాగా మీరు నవ్వుకున్న సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉందా గుర్తు? జంధ్యాలతో అంటే నవ్వుకునే సన్నివేశాలు స్క్రిప్ట్ బట్టి బాగా గుర్తుండిపోయింది. నవ్వుకునేదాన్ని కాదు కానీ ఇలా గుర్తు మెమరీ. నేను ఒకసారి బాబాయ్ హోటల్ సినిమా షూటింగ్ చేస్తుంటే డ్రెస్ మార్చుకున్నాను. నా మెడలో లాక్ ఇది ఉంటుంది, చైన్ ఉండేది. ఆ చైను వాచ్ ఇవన్నీ తీసేయాలి. నేను డ్రెస్ మార్చుకున్నాను, అవి తీసి టేబుల్ మీద పెట్టి ఇలా తిరిగి ఇట్లా తీసేయాలి, తీసేశారు. అసలు అర్థం కాలే నాకు. ఎక్కడ మీ రూమ్లోనా? సెట్లోనే. చూస్తే లేదు, అందరూ సీరియస్గా ఉన్నారు. నా వాచ్ అండ్ చైన్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను, మిస్ అయినాయండి. వీళ్ళందరూ తెగ నటించేస్తున్నారు. నిజమా? ఒక్కసారి గుర్తుపెట్టుకో. వేసుకొచ్చావు అసలు? వేసుకొచ్చాను సార్. ఎలా మిస్ అయి ఉంటాయి? మీరు ఎవరైనా చూసారా అని గురువుగారు, జంజాల గారు అంటే మాకు తెలియదు సార్. నాకు టెన్షను. వాళ్ళు ఏం తెలియదు అంటున్నారు, ఈయన చూస్తే చాలా సీరియస్గా అడుగుతున్నాడు. నాకు టెన్షన్ మామూలుగా కాదు. ఒక 20 మినిట్స్ తర్వాత వాడి ఇచ్చేయండి అయ్యా బాబు, ఇప్పుడు డైలాగ్ రాదు, ఇప్పుడు డైలాగ్ చెప్పలేకపోతాడు, ఇచ్చేయండి అన్నారు. అది ఎవరో పెట్టుకుని తీసి ఇచ్చేసారు. 20 మినిట్స్ అసలు ఎలా పోయాయి. ఎట్లా జస్ట్ ఎంతోసేపు కాదు, తీసి ఇలా పెట్టాను, ఇలా తిరిగి ఇట్లా వచ్చా, చూస్తే లేదు, తలే తిప్పింది, లేవు. ఎన్ని సరదాలు జంజాలు గారు చాలా ఆడిస్తారు. ఆయనతో మేము కబడ్డీ కూడా ఆడాం షూటింగ్ టైంలో. ఎక్కడ లేదు. 1975లో మెరీనా బీచ్లో కబడ్డీ మా టీం అంతా అయిందే. మేమందరం ఆర్టిస్టులు అందరం కలిసి బీచ్లో కబడ్డీ ఆడినప్పుడు ఓ సందర్భంలో ఆయన ఒక్కడే ఆగిపోయాడు అక్కడ, పక్క టీంలో. ఆయన కోతకు వచ్చారు. వస్తే నేను పట్టేసుకున్నా, అసలు వదల్లా. అండం మానేశాడు, కబడ్డీ అని అండం మానేశారు. ఆయన నవ్వేసి, ఊరిని దుంపదేగా అదేం పట్టయ్యా అంత పట్టుకున్నావు అన్నాను. అదేం పట్టుది? ఏమో సార్, మీరు కూడా వెళ్ళిపోతే, మీకు కూడా నేను దొరికిపోతే మా వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టే కదా అనుకుని నేను అనుకట్ట అంత పట్టేసాను. ఇలాంటి సరదాలు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళడం, జంజాల గారితో చాలా సరదాయిన అనుభవాలు ఉన్నాయి. విజయవాడ వచ్చినప్పుడు మేము కలిసేవాళ్ళం. అలాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఎక్కడున్నా సరే ఒక డైరెక్టరు, ఒక ఆర్టిస్టు అన్న పద్ధతిలో కాకుండా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన. ఆయన విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్ళేవారు సమ్మర్లో, ఇలాంటి టైమే. నేను ఆయనకి ఇష్టమని ఈ ముంజలు అంటారు, తాటి ముంజలు, ఆ ముంజల్ని పొట్టు పొలిచి పంచదార వేసి ఒక కప్పులో ఒక అరడైన పెట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆయన ఏ ట్రైన్లో వస్తున్నారో తెలుసుకొని ఫస్ట్ ఏసీ లోపలికి వెళ్ళి ఆయనకి ఇచ్చేవాడిని. ఊరిని దుంపదగా, ఇంత ఎండలో వచ్చావా నువ్వు అనేవారు. అంటే ఇంకా ఎండలు బాగుంటాయి. అమ్మో మామూలుగా కాదు. ఏం కాదులేండి, మాకు ఇంకేమన్నా కావాలంటే చెప్పండి సార్ అన్న. ఇంక నాకేం వద్దయ్యా, చాలు సార్. అలాగే మెడ్రాస్ వెళ్ళినప్పుడు వారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆయనకి పాపడ్స్ ఉంటాయి కదా, అప్పడాలు. ఆ అప్పడాలు ఆయనకి జింజర్ అంటారా, జింజిలే నువ్వు అప్పడాలు, అవి తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. మా విజయవాడలో పెద్ద ప్రసిద్ధి. ఒక ప్యాక్లో తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఆయన తీసుకొని ఇదిగో ఇది ఉంచోనేవారు. అదేంటండి, డబ్బులు కాదండి నాన్న. అదేం కాదయ్యా, నువ్వులు ఊరికే తీసుకోకూడదు అంటారు, నువ్వులు ఉన్నాయి కాబట్టి అది సాంప్రదాయం. నువ్వు డబ్బులు తీసుకుని ఉంటే నాకేమి శని ఇది వాటిని లేకుండా పోతాయి అని అనేవారు. అలాంటివన్నీ చెప్పేవారు. చాలా కలిసి ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం.
ఆయన మమ్మల్ని ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆయన మేమందరం చేసేవాళ్ళం. ఒకసారి అమెరికా వెళ్ళాల్సి వస్తే, ఇది నేను చెప్పి 94లో, నేను అప్పుడే ఇండియా మన హైదరాబాద్కి విజయవాడ నుంచి వచ్చేసారు ఫ్యామిలీతో. ఈ ఏమయ్యా నీకు పాస్పోర్ట్ ఉందా అన్నారు. లేదు సార్ అన్న. అదేమిటయ్యా, పాస్పోర్ట్ పెట్టుకుని ఉండాలి, అమెరికా ఇలాంటివి ఆఫర్లు వస్తుంటాయి, నేను తీసుకెళ్దాం అనుకున్నా నేను. అరే అన్నాడు. ఆ తర్వాత ఒక 1 or 2 yearsకి నేను ఆ పాస్పోర్ట్ తీసుకోవటం. ఆ తర్వాత ఎప్పుడో 2001లో, ఈ 94 నుంచి 7 yearsలో అసలు వెళ్ళాల, యుఎస్ లాంటివి ఏమి వెళ్ళాల. 2001కి నాకు పాస్పోర్ట్ రావటం, ఆఫరు అమెరికాకి వీసా రావటం, అలా యుఎస్ 9 సార్లు వెళ్ళాను. ఇట్లాగే దుబాయ్లు, షార్జాలు, కువైటు, సింగపూరు, సిడ్నీ ఇవన్నీ కూడా వెళ్ళాం. అలా జంజాల గారి వల్లే నేను పాస్పోర్ట్ తీసుకుందామన్న ఆలోచన వచ్చింది, అప్పటిదాకా లేదు. హాయ్, నేను హర్షిణి గారు కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎన్నో విషయాలు మీతో ముచ్చటించుకోవడానికి ఆవిడ చాలా బాగా అడిగారు. మీ రెస్పాన్స్ను కూడా మేము వినాలి, చూడాలి అంటే త్వరలో రాబోతోంది. విని ఆనందించండి, విని సంతోషించండి.